హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హరి. ఈరోజు ఈ టాపిక్తో మీ ముందుకు వచ్చానమాట. గత వీడియోలో మనం మెడికల్ ఎలా చేసుకోవాలో ఆ వీడియోలో ఫుల్గా డీటెయిల్స్ మీకు చెప్పి ఉన్నాను. సో ఒక కామెంట్ అయితే దాంట్లో మనకు రావడం జరిగింది. ఆ కామెంట్ ఏంటంటే, అన్న ఇప్పుడు మనం మెడికల్ అయితే చేయించుకున్నాము, దాని రిజల్ట్ ఎలా తెలుస్తాయి, నెక్స్ట్ వచ్చేసి ఎన్ని రోజులు తెలుస్తాయని ఒక చిన్న కామెంట్ అయితే ఒక బ్రదర్ అయితే మనకు కామెంట్ చేశాడు. సో ఆ బ్రదర్ మీకోసమే ఈ వీడియో, అలాగే నీతో పాటు చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ వీడియో అయితే మొదలు పెడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు చేయించుకున్నాం. ఈరోజు డేట్ అయితే ఈరోజు 1 అనమాట. ఈ 1వ తేదీ నుంచి ఈరోజు మార్నింగ్ 11 గంటలకు మనం మెడికల్ అయితే చేయించుకున్నాం. ఈ మెడికల్ నుంచి ముందుగా చెప్తా చూడండి, వీడియో ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మంచి ఇన్ఫర్మేషన్ వీడియో. ఆ లాస్ట్ వీడియో కూడా బాగానే ఆదరించారు, కామెంట్లు అయితే రావడం జరిగింది. దానివల్ల మనం వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వీడియో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రెండ్స్కి, ముఖ్యంగా కొత్తగా వచ్చే వాళ్ళకి, అకామా అయిపోయి మెడికల్తో సతమతమవుతున్న వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మొత్తానికైతే ఈరోజు డేట్ అయితే ఈరోజు మనం మెడికల్ చేయించుకున్నాం. మెడికల్ చేయించుకుంటే దాదాపుగా ఈ మెడికల్ రిపోర్ట్ రావడానికి 10 నుంచి 15 రోజుల లోపల రావచ్చు. ఓకేనా? లేదా మన అంచనా కరెక్ట్ కాలేదంటే 2 వారాలు పూర్తిగా అవుతుంది. 12 రోజులు లేదా 12 రోజుల నుంచి 15 రోజుల లోపల, అది 12 రోజులకి రావచ్చు, 13 రోజులకు రావచ్చు, 14 రోజులకు రావచ్చు, 15 రోజులకైతే రావచ్చు. ఈ 12 నుంచి 15లో ఎంత లేట్ అయినా సరే, ఎంత త్వరగా అయినా సరే 12 రోజులు దాటాలి. అలాగే ఎంత లేట్ అయినా సరే 15 రోజుల లోపే మనకు రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సో రిజల్ట్ మనకు వచ్చాయని మనకి ఎలా తెలుస్తుంది? మనం మెడికల్ చేయించుకునే ముందు కువైట్ వాళ్ళ బతాకా ఉంది కదా, ఆ బతాకా, మన బతాకా పాస్పోర్ట్ అయితే మనం కాపీలు ఇవ్వడం జరుగుతుంది హాస్పిటల్లో. ఆ బతాకా మీద కువైట్ అని మనం నెంబర్ రాసుంటాం. అంటే దాంట్లో ఉంటుంది, కానీ మనం రాసి పెట్టుంటాం. నేనైతే రాశాను మొన్న అయితే ఆ వీడియోలో. ఎందుకంటే వాళ్ళు ఎత్తుక్కునే పని లేకుండా మనం డైరెక్ట్గా మన ఫోన్ నెంబర్ రాసినాం అనుకో, వాళ్ళు ఒక 5 నిమిషాల ముందు పంపించేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకే మన ఫైల్ ఓపెన్ చేస్తానే నెంబర్ తక్కువ ఉందనుకో, మనకు త్వరగా వచ్చే అవకాశంగా ఉంటుంది. అదే కదా, వాళ్ళ కష్టపడడం లేకుండా మనం ముందు ఆ ఆధార్ కార్డు పెట్టామనుకో, వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా ఎత్తుక్కోకుండా. అలాగా మనం కోవిడ్ వాళ్ళైతే మన కపిల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ దాని మీద రాసి ఉంటాం. కాబట్టి ఆ నెంబర్కి అయితే మనకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ద్వారాలో నువ్వు ఫెయిల్ అయినావా, పాస్ అయినావా అని క్లియర్గా దాంట్లో ఉంటుందన్నమాట. నీ ఎక్స్రే గురించి, నీ బ్లడ్ టెస్ట్ గురించి మొత్తం వివరాలతో ఒక ఫామ్ అయితే, లిస్ట్ అయితే మీకు కోవిడ్ వాళ్ళకి మెసేజ్ రూపంలో అందుతుంది. అందిన తర్వాత వాళ్ళు దాన్ని చర్య తీసుకొని నీకు అకామా ఎప్పుడు కొట్టాలో, ఎన్ని సంవత్సరాలు కొట్టాలో, ఎన్ని రోజులు ఏ అకామా కొట్టాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. అంతేనా? మీకు వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నా. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి బ్రీఫ్గా. మనం ఈరోజు 1వ తేదీ అనుకున్నట్టయితే, ఈరోజు మెడికల్ చేయించుకుంటే 12వ తేదీకి కానీ, 15వ తేదీకి కానీ, 14వ తేదీకి కానీ, 13వ తేదీకి కానీ రావచ్చు. ఎంత త్వరగా చేసుకున్నా, ఎంత త్వరగా అయిపోయినా 12 రోజులకు, ఎంత లేట్ అయినా సరే 15 రోజుల లోపలే. ఈ 4 రోజుల లోపల
ఈ 3 రోజులు కానీ 4 రోజుల లోపలే మనకు రిజల్ట్ అనేది కోవిడ్ వాళ్ళకు మెసేజ్ అయితే రూపంలో వస్తుంది. ఆ మెసేజ్ ద్వారా నీకు అకామా కొట్టేదానికి ఏ అకామా కొట్టాలా, ఎన్ని రోజులు కొట్టాలా అని వాళ్ళు డిసైడ్ చేసుకొని నీకు అకామా కొడతారు. ఖాదీము వీసా అయితే మనకు చెప్పాల్సిన పనే లేదు. మన ఇంట్లో డ్రైవర్లుగా చేస్తాం కాబట్టి ఆడవాళ్ళు చేస్తారు కాబట్టి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ డ్రైవర్లకు కానీ ఖద్దామాలకు కానీ ఖాదీమే కొడతారు. ఓకేనా. ఇంట్లో వాళ్ళకైతే త్వరగా అయిపోతుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పడం ఏంటంటే ఇంట్లో వాళ్ళు మనకు అందుబాటులో ఉన్నారంటే మనకు ఏ పనైనా లీగల్గా ఏ పనైనా త్వరగా అయిపోతుంది. ఓకేనా. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే బయటైనా పర్వాలేదు, అంటే ఇంట్లో అయితే త్వరగా మనం దగ్గర ఉంటాం కాబట్టి ఏ క్షణానికైనా ఏ రోజుకైనా మనం ఎదురుగా ఉంటాం కాబట్టి మనకు సకాలంలో జరుగుతాయి ఈ పనులని. అది నా అభిప్రాయం. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీ ముందుకు ఉంటా. అంతవరకు నమస్తే, బాయ్. అలాగే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారా తప్ప సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఓకేనా.